జిల్లా పరిషత్ నుంచి ఎంఈఓలుగా నియమితులైన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు తమకు కేటాయించిన ఉద్యోగ బాధ్యతలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు వినతిపత్రం సమర్పించినట్లు ఎంఈఓ2 సంఘ రాష్ట్ర అధ్యక్షుడు టీవీ రామకృష్ణ తెలిపారు. గత ప్రభుత్వం స్పష్టమైన జాబ్ చార్ట్ ప్రకటించకుండా ఎంఈఓ2 పోస్టులను సృష్టించి కౌన్సిలింగ్ ద్వారా ప్రధానోపాధ్యాయులను ఆ పోస్టులకు మార్చిందని పేర్కొన్నారు. అప్పట్లో ఎంఈఓ2లు అకాడమిక్ బాధ్యతలు, ఎంఈఓ1లు పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పినా ప్రస్తుతం అమల్లో ఉన్న జాబ్ చార్ట్ పూర్తిగా భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రంలో ఎంఈఓ2లకు అన్ని బాధ్యతలు అప్పగించినప్పటికీ ఎలాంటి పరిపాలనా అధికారాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. కార్యాలయ సిబ్బందికి సెలవులు మంజూరు చేయడం, ఉపాధ్యాయుల ఇంక్రిమెంట్లు, ఇతర పరిపాలనా నిర్ణయాలపై అధికారాలు లేకపోవడంతో అధికార హోదా ఉన్నా అధికారాలు లేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అయితే తప్పులు జరిగితే మాత్రం బాధ్యతలను ఎంఈఓ2లపైనే మోపుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జాబ్ చార్ట్ కారణంగా జిల్లా పరిషత్కు చెందిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతింటోందని వారు పేర్కొన్నారు. అందువల్ల ఎంఈఓ2 జాబ్ చార్ట్ను వెంటనే సవరించి తగిన అధికారాలు కల్పించాలని, అది సాధ్యం కాకపోతే ఎంఈఓ2లుగా మారిన ప్రధానోపాధ్యాయులను తిరిగి వారి పూర్వ ప్రధానోపాధ్యాయ పోస్టులకు, ఎంఈఓలుగా ఉన్నవారిని తిరిగి ఎంఈఓ పోస్టులకు పంపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం తమ సమస్యను సానుకూలంగా పరిశీలించి న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడే నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను వారు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు టీవీ రామకృష్ణ. మండల విద్యాశాఖ అధికారుల 2 రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఫ్రంట్పాడు మండల ఎంఈఓగా పనిచేస్తూ ఉన్నాను. మండల విద్యాశాఖ అధికారులు 2ని 154 జీవో ప్రకారం నియమించారు. అప్పుడు విధి విధానం లేకుండా, జాబ్ చార్ట్ లేకుండా గత ప్రభుత్వం నియామకాలు జరిపింది. అప్పటికే డీడీఓలుగా పనిచేస్తూ జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి పంచాయతీరాజు ప్రధాన ఉపాధ్యాయుల్ని ఎంఈఓ2లుగా కన్వర్షన్ ద్వారా ఎంపిక చేశారు. ఎంతోమంది ఎంఈఓ2లుగా పనిచేసి వ్యవస్థకి సహకారం చేయాలి, విద్యాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ పోస్టులోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత సమానమైనటువంటి అధికారాలు ఎంఈఓ1కి 2కి సమానంగా లేకుండా వాళ్ళని వివక్షకి గురి చేస్తూ ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రాతినిధ్యాలు చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఈ సమస్య పరిష్కారం అనేది నోచుకోలేదు. అందుకే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని, అలాగే విద్యాశాఖ మార్చులు లోకేష్ బాబు గారిని అభ్యర్థించేది ఏంటంటే, తక్షణం ఈ సమస్యని యుద్ధ ప్రాతిపదికన తీసుకుని సమస్య పరిష్కారం చేసి వారు పడుతున్నట్టు వ్యతలన్నీ కూడా దూరం చేసి, వాళ్ళ మానసిక వేదన్ని దూరం చేసి సమాన అధికారాలు ఇచ్చి ఎంఈఓలు ఇద్దరిని సమానంగా చూడాలనేది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కనీసం మండలంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది పైన కూడా అధికారాలు లేనటువంటి అనధికార పోస్టుగా ఇది మారిపోయింది. పెద్ద సిఆర్పిగా అనేది కామెంట్లు వినవస్తూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నాం. కాబట్టి విద్యాశాఖ మార్చులు పెద్ద హృదయంతో ఈ సమస్యను అర్థం చేసుకుని అందరినీ సమానంగా చూడాలని, ఆ 154 జీవోలో ఉన్న అధికారాలని 89 ద్వారా సవరించి, జీవో 89 ద్వారా సవరించి మరింత దిగజార్చినటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న 679 మంది ఎంఈఓలు కూడా ఇదే ఆవేదనతో ఉన్నారు. వారి నాయకుడిగా ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తిని చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారం కాకపోతే, ఒకవేళ అధికారాలు సమానంగా ఇవ్వలేని స్థితి అయితే వీళ్ళందరినీ కూడా ప్రధానోపాధ్యాయులుగా తిరిగి వెనక్కి పంపించేసి వీళ్ళకి న్యాయం చేయాలని, వీళ్ళ మనోవేదాన్ని అరికట్టాలనేది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఈ అధికారాలన్నీ కుంచి వీళ్ళని ఒక పాడేళ్ళుగా మార్చినటువంటి దుస్థితి ఉంది. ఎంఈఓ2లు అందరూ కూడా ఎంతో మానసిక వేదనతో అభ్యర్థిస్తూ ఉన్నారు. మరి తక్షణ పరిష్కారం చేసి ఇద్దరిని, అధికారాలు లేని అధికారిని ఏ ఉపాధ్యాయుడు గౌరవించే పరిస్థితి లేదు. కాబట్టి కనీసం ఎండిఎం మా జాబ్ చార్ట్లో ఉన్న ఎండిఎంలో మార్పులు చేర్పులు, ఆ ఏజెన్సీ మార్పులు చేర్పులు కూడా మాకు లేకుండా ఎంఈఓ1కి కట్టబెట్టడం, స్కూల్ ఇన్స్పెక్షన్లు కానీ ఇతర అధికార పరిధులు కానీ ఎంఈఓ2కి లేకుండా మొత్తం అంతా ఎంఈఓ1 నుంచి ఇక్కడ ఎంఈఓ2ని కేవలం ఒక అధికారాలు లేని అధికారిగా మార్చిన సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఉపాధ్యాయ సంఘాలు, ఫ్యాప్టో, జాక్టో, ఫోర్టో, రూసో లాంటి ఉమ్మడి వేదికలు కూడా, అలాగే జేఏసీ సాగర్ గారిని కూడా విజ్ఞప్తి చేసేది, ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి
ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం చేసి న్యాయం చేయాలనేది తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.